హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమవుతుందంటే తను గెలిచింటాడు కదా చెన్ను డబ్బులు. సో డబ్బులు తీసుకొని వస్తుంటే వేరే వాళ్ళ డబ్బులు తన దగ్గర ఉన్నాయనేసి కొంతమంది తన వెనకాల పడతారు. ఇంకా తన వెనకాల పడితే తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ డబ్బుల కోసం వెనకాల పడుతుంటే తను చాలా బాగా కొడుతూ ఉంటారు. సో తన డబ్బులు మాత్రం ఇవ్వకుండా అలా వెళ్ళిపోతుంటే లోపల పోలీస్ సైరన్ ఒకటి వస్తుంది. అంత లోపల వచ్చేసి ఆ డబ్బుల కోసం ఎవరైనా ఆ డబ్బులు ఉందా లేదా చూసుకుంటూ ఉంటారు. అంత లోపల ఒక అతను వస్తాడు. సో తను వచ్చేసి ఇదికొని బిలాడ్స్ అనేసి ఇస్తాడు. సో చెయ్యు అంటే ఇక డబ్బుల కోసం వచ్చాడేమో అనుకునేసి తను అనుకుంటాడు. కాదు అనేసి తర్వాత అర్థమవుతుంది. ఇంకా ఆ డబ్బులు తీసుకొని వెళ్ళేసి ఇంకా మెంకిస్తాడు. ఇదిగో డబ్బులు అంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏమన్నా చేసావా, ఎందుకు నీకు దెబ్బలు తగిలినాయంటే అది నేను సంపాదించింది లీగలే కానీ అంటే సరే మళ్ళీ ఇలా డబ్బులు ఏంటి అంటే సరే అనేసి తనకు ఆయింట్మెంట్ పోస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు నీకు ట్యూషన్ ఫీజు ఉంది కదా, ఇంకా హ్యాపీగా చదువుకో, నేను చూసుకుంటాను అనేసి తను చెప్తుంది. సరే అనేసి ఇంకా బాగా కుక్ చేసావు అనేసి కూర్చొని తను చదువుకుంటూ ఉంటే ఇంకా తను వచ్చేసి తనతో మాట్లాడడానికి వస్తాడు. ఏమైంది అంటే నేను కూడా డ్రింక్ చేస్తాను నీతో పాటు అంటే నీ దగ్గర ఏది దాచలేదంట, యాక్షన్ చేయాలంటే నేను నిద్రపోతా ఉన్నాను, నువ్వు వచ్చేసరికి లేసానంటే సరే వెళ్ళి పనుకోపు అంటే లేదు ముందు ఫినిష్ చేస్తాను అనేసి ఇంకా తను వచ్చేసి తనతో కూర్చొని తింటూ ఉంటుంది. సో నేను గ్రేట్ అడ్వైస్ ఏమి ఇవ్వను. సో కాలేజ్ అడ్వైస్ గురించి వర్కింగ్ కన్స్ట్రక్షన్ డిజైన్ అవి ఉన్నాయి కదా, అవి సైన్స్ చేయడం వల్ల హై డిమాండ్. సో అవి అయితే నీకు బాగా పర్టికులర్గా యూస్ అవుతుంది. అలా చేసుకోవచ్చు కదా, నువ్వు లిబరల్ ఆర్ట్స్ చేసావు కదా, నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే చేయండి. సరే నాకు ఎగ్జామ్ రేపు ఉంది, నువ్వేం చేస్తావు అంటే మనీ సంపాదించుకుంటాను అంటే అది చాలా డేంజరస్ కదా అంటే ఏం లేదు, మానిటర్ మీద కూర్చు చేసుకునేది, అంతకు మించి ఇంకేం లేదు, నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటే సరే అనేసి నాకు నైట్ డ్యూటీ ఉంటుంది అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకా తన కడుపు నొప్పి వస్తుంది. ఏమన్నా కడుపు నొప్పి పెయిన్ కిల్లర్ ఏమన్నా కావాలా, పేడ్స్ ఏమన్నా కావాలంటే లేదు నాకు నార్మల్గా కడుపు నొప్పి, హాస్పిటల్ పోదామంటే సరే నేను హాస్పిటల్ తీసుకున్నంత ఇన్ఫెక్షన్ అయ్యింది. సో తను ఏదో ఫుడ్ తినింది, ఫుడ్ పాయిజన్ అయ్యింది, సీరియస్ ఏం కాదు అంటే సరే అనేసి తనకు కొన్ని ఇంజెక్షన్ ఇచ్చేసి ఓవర్ నైట్ అక్కడ పెట్టేసి తను చూసుకుంటారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. సో ఏం కాదంటలే, ఇంక నుంచి మంచి ఫుడ్ తీసుకో, బయట నుంచి తెచ్చుకోవద్దు, నేను వండి పెడతాను, నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటే సరే అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంక తను అలాగే పనుకొని నిద్రపోతుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంక ఇంటికి తీసుకొని వెళ్తాడు. సో ఇంటికి తీసుకొని వెళ్ళేసి సరే ఇక్కడ ఉండు అనేసి ఇంకా తనకి కొద్దిగా మనీ తనకి నచ్చింది ఒకటి ఇస్తారు. సో తను అంటే హ్యాండ్కి లక్కీకి అనేసి ఇస్తారు. ఇంకా సరే అనేసి తను వెళ్ళిపోతుంటే తనకి హెల్త్ బాగాలేదు, తన మీద కొంచెం కళ్ళు పెట్టండి అనేసి వాళ్ళ మేడం చెప్తారు. అంటే తను కొంచెం చూసుకోండి అంటే సో నువ్వు తను చూసుకుంటున్నావు కదా, వాళ్ళ ఫ్యామిలీలో చాలా స్ట్రగుల్స్ అయింది, సో ఇప్పుడే తన మైండ్ ఇదయింది, మీరు తన లాక్ కాదు, వాళ్ళ అమ్మ తను వదిలేసి వెళ్ళిందంటే తను చాలా సింపుల్, ఆ క్లాస్లో అన్నారు. సరే తన గురించి నేను మాట్లాడటం లేదు, నిజంగానే తన టాప్ 10లో ఉంటే తనకి స్కాలర్షిప్ కూడా వస్తుంది, ఆ స్కాలర్షిప్ కోసం తను కష్టపడుతుంది, నేను కూడా తన గురించి జాగ్రత్త చూసుకుంటాను, ఫీల్ అవ్వద్దులే అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా తను వచ్చేసి ఒక బార్లో పోయేసి అక్కడ ఏదైనా గొడవలు జరగకుండా మానిటరింగ్ చేస్తూ ఉంటే తను వచ్చేసి వర్క్ ఇచ్చింటాడు. సో తను అక్కడికి ప్రాబ్లం చేయడానికి ఒక అతను వస్తే ఎందుకు సార్ ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నారు, ఇక్కడ వచ్చి మీరు డ్రింక్ చేసి మంచి పని చేశారు, కానీ ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తే మంచిగా ఉండదు అనేసి నేను ఇక్కడ న్యూ అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. తనైనా చెన్యూ, నేను తన్ని చాలా టైం చూశాను బిలియర్డ్స్ పూల్లో, తను మంచిగా ఉంటాడు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను నైట్ డ్యూటీ చేసేసి ఇంటికి వెళ్తాడు. నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళేసి ఇంకా అక్కడ వర్క్ చేసుకుంటూ ఇంట్లో ఉంటాడు. ఇంకా తను వచ్చేసి మళ్ళీ కడుపు నొప్పి వచ్చి ఉంటుంది. సో ఏమంటే సార్ మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్తే తనకి అబ్డోమినల్ పెయిన్ ఉంది, తనకి వెంటనే సర్జరీ చేయాలంటే లేదు, ఇంతకుముందు డాక్టర్ చూసినప్పుడు గ్యాస్ట్రో అన్నారు, అంతేగా నేను ఇంకేమనుకోలేదు అంటే నువ్వు చాలా కేర్లెస్గా ఉన్నావు, ఈ టైంలో సర్జరీ అనేది ఒకటే ఆప్షను, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, లైఫ్ రేటింగ్ అవుతుంది అనేసి తను చెప్తాడు. తను షాక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అంటే సరే అనేసి మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా అంటే మేము డైరెక్ట్ రిలేటివ్ కాదు, కానీ నేను తన బ్రదర్ అంటే బ్యాలెన్స్గా బ్రదర్ కాదు కదా, అనెస్థీషియా
రిలేటివ్స్ ఎవరైనా ఉంటేనే దానికి అవసరం అవుతుందంటే నిజంగా నేను వాళ్ళ అన్నని అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటే కానీ అనేసి అంటుంటే ఇంత లోపల అక్కడ పోలీస్ ఆఫీసర్ వస్తే నేను తనకి హెల్ప్ చేస్తాను, పేపర్ వర్క్ నేను చేస్తాను అనేసి తను హెల్ప్ చేస్తారు వాళ్ళిద్దరు. సో తను వచ్చేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కువ ఆలోచించదు, తను జాగ్రత్తగా చూసుకో, నువ్వు కొన్ని చేయడం వల్ల తనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తనకి దూరంగా ఉండడం మంచిది అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరు కలిసేసి నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తను నాకు సిస్టర్ లాంటిది అనేసి తనతో పాటు ఉంటాడు. సో ఇంకా అవుతుంది. ఏమైంది ఏమంటే కొద్దిగా హెల్త్ అనేది చూసుకోవాలి నువ్వు అనేసి తను చెప్తారు. నాకు ఆకలిగా ఉంది అంటే సరే అనేసి ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నావు కదా, ఇక్కడే ఉండు అంటే నేను చాలాసార్లు బాధపడ్డాను. సరే సరేలే నేను ఎక్కడికి వెళ్ళాను, సరే నువ్వు వెళ్ళేసి తొందరగా రా అంటే నేను వెళ్ళేసి తొందరగా వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకునేసి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా సరే నేస్తాను వరకు వెళ్ళేసి ఏంటి ఎంతసేపు తన గురించి ఆలోచిస్తుంటావా, నీకు ఒక లైఫ్ ఉండగా తొందరగా ఒక గర్ల్ ఫ్రెండ్ని చూసుకోరా, ఎంతసేపు ఈ డ్రామాలేనా అంటే నువ్వు నోరు మూసుకుంటా, తను కూడా నాకు రెస్పాన్సిబిలిటీ ఇలాంటి మాటలు మాట్లాడేదానికి రావద్దా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అంటారు. ఏంటి గర్ల్ ఫ్రెండ్ గురించి అనేసి ఆలోచిస్తుంటారు. ఇంకా తను స్కూల్కి వెళ్ళింటారు. సో ఇంకా తను తొందరగా స్కూల్ నుంచి బయటకు వెళ్ళి చేస్తుంటే ఇంకా వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ కనిపిస్తుంది, షాక్ అవుతుంది. ఏంటమ్మా ఎన్ని రోజులు గుర్తొచ్చానా అంటే సరే వచ్చి తిను, చాలా ఇదైందంటే నీకోసం నేను ఎంత వెయిట్ చేశాను నీకు తెలుసా, నేను అలా వెళ్ళి పొద్దునా అయినా వెళ్ళాల్సి వచ్చింది, కొన్ని నా పరిస్థితి అర్థం చేసుకో అంటే ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసి నేను బాగా చూసుకుంటాను, నీకోసమే వచ్చాను, నేను తీసుకొని వెళ్తాను, నీకు స్టడీంగ్ అంటే ఇష్టం కదా, అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటాం, ఇప్పుడు గ్రేట్ స్కూల్స్ ఉంటాయి, మంచి మంచి స్కూల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు చెన్నికి డబ్బులు ఇవ్వాలమ్మా, ఇప్పటికీ లేట్ అయ్యింది, చాలా మందికి మనీ ఇవ్వాలి, చెన్నికి డబ్బులు ఇవ్వాలా, ఇప్పుడు వచ్చి నేను తీసుకొని వెళ్తాను అంటున్నావు, ఇవంతా అవసరమైన రోజులు ఏమైనావమ్మా నువ్వు అంటే సరే సరే నేను తీసుకొని వెళ్ళిన తర్వాత నేను చెన్నికి డబ్బులు చేస్తాను, నువ్వేం ఫీల్ అవ్వద్దు, తనకి డబ్బులు చేస్తే వెళ్తాం, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఇది రైట్ అవ్వచ్చు కదా, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను బాగుంటాను కదా అనేసి నేనేం చెప్తున్నానో ఆలోచించుకో అనేసి ఆలోచించు, నాతో రావడానికి వస్తా అని అనుకుంటున్నాను అనేసి వాళ్ళమ్మ చెప్పేసి వెళ్తుంది. ఆ విషయాన్ని తను వింటాడు. సరే అనేసి తను విన్నా తనకి తెలియనట్టు వెళ్ళిపోతాడు. ఇంకా నైట్కి వస్తాడు. ఏమైంది అనేసి హాట్ పాట్ తెచ్చింటే ఎగ్జామ్స్ కోర్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి అనేసి తను చెప్తాడు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాడు. ఇలా మా అమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చి తనతో రమ్మంది అనేసి అంటే ఓహో అవునా సరే నీకు ఇవ్వాల్సిన మనీ కూడా ఇచ్చేస్తాను అంటే ఏంటి ఇంట్రెస్ట్ కల్పిస్తుందా ఏమి అనేసి అంటే సో ఇప్పుడు చాలా డబ్బులు సంపాదించడం చాలా ప్రౌడ్గా ఉంది కదా, అందుకనేసి వాళ్ళ కూతుర్ని బాగా తీసుకొని ఎక్కడికైనా వెళ్తుంది విశేషాలకి అంటే లేదు నేను చెక్ చేయడానికి వచ్చాను, తను నేను ఎలా ఉన్నాను చూడడానికి వచ్చిందంటే సరే సరేలే ఇంకా స్కామ్ మనీ గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదనేసి అంటూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి కనుక్కుంటాడు ఏంటి నిజమేనా తను డబ్బులు ఇది చేసిందంటే ఎవరో ఒక పిక్ షాట్ని చేసింది, తను డబ్బులు చేసా లేకపోయింది, స్టడీ అబ్రాడ్లో చేస్తున్నారంట, ఆ అబ్బాయిని ఎవరినో పట్టుకుంది, ఆ అబ్బాయికి ఇప్పుడు అప్పులంతా తీర్చేసింది అనేసి తను చెప్తారు తెలిసిన తను. ఇంక అందులోపల చెన్నా చేసి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, నేనే మాట్లాడడానికి వస్తామనుకున్నాను, నువ్వే అంత లోపల వచ్చావు అంటే నీకు మనీ ఇవ్వాలంటే కదా మనీ ఇచ్చేస్తానంటే నాకేం నీ మనీ అవసరం లేదు, అప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా, ఇప్పుడైనా జాతిగా నీ కూతురు దగ్గర తన్ని మంచిగా చూసుకో, అది నాకు చాలు అని చెప్పేసి తను వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళిద్దరు షాపింగ్కి వెళ్ళింటారు. ఇంకా అదే టైంకి చెన్న అక్కడికి వస్తే తను ఏదో కొనుక్కొని ఉంటుంది, చూసేసి తను సైలెంట్గా వెళ్ళిపోతాను, కాల్ చేద్దామా వద్దా అనేసి ఇంక తను మాట్లాడకుండా వెళ్తుంటుంది. నీకు ఒక మాట చెప్పాలి ఏంటి అంటే తను నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చింది, సో ఇప్పుడు నేను కానీ వెళ్తే నీకు ఎలాంటి బట్టను ఉండదు, తను తీసుకుని నన్ను అప్లోడ్ పంపిస్తుంది, ఆ తర్వాత నీ మనీ నీకు ఇచ్చేస్తాను, సో ఇక్కడ ఉండి నువ్వు వెళ్ళి నా కోసం ఎక్కువ కష్టపడద్దు, ఆ డేంజరస్ జాబ్ నువ్వు చేయొద్దు, నా కోసం నువ్వు ఎలాంటివి చేయొద్దు, నేను క్లాస్ చూశాను అది బాల్కనీలో ఉంది, సో నీకు నచ్చలేదా నేను తెచ్చింది అనేసి అంటుంటే సరే సరేలే నాకు తెలుసు నేను తనతో వెళ్ళడం అనేది బెటర్ చాయిస్, తర్వాత ఇంకా నేను నీకు పడ్డన్గా ఉండాలి అందుకనే వెళ్తున్నాను, సో ఇది చెప్పాల్సింది చెప్పాను, విన్నావని నేను అనుకుంటున్నాను అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.